సార్ ముందుగా మేషరాశి వాళ్ళకి 2024 ఏ విధంగా ఉంటుంది? షూర్ మేడం. ఇప్పుడు ఇంకా మే 1 వరకు కూడా ఆయన గురువు గారు మేషంలోనే ఉంటున్నారు. అంటే ఇప్పుడు లాస్ట్ ఇన్ని రోజులు కూడాను ఆయన రాహుతో కలిసి ఉండడము, సప్తమ స్థానంలో కేతు ఉండడము, ఈ ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఇలా రాశి సప్తమ స్థానంలో కావచ్చు, లగ్న సప్తమ స్థానంలో కావచ్చు, అది మేష లగ్నం అవ్వచ్చు, మేషరాశి అవ్వచ్చు. సో లగ్నంలో గురువు కలవడము, రాహు ఇంపాక్ట్, సప్తమ స్థానంలో కేతువు కలవడము, ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ థింగ్స్లో కొద్దిగా ఇబ్బంది, మ్యారేజ్ లైఫ్లో ఇబ్బంది ఫేస్ చేసి ఉంటారు ఖచ్చితంగా. అంటే మ్యారేజ్ సంబంధం వెతకాలనుకున్నా డిలే అవ్వడము, అది ముందుకు వెళ్ళడము, సంబంధం వచ్చినట్టే వచ్చి వెళ్ళడము, ఇటువంటివన్నీ జరిగి ఉంటుంది. అయితే మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఈ సంవత్సరం 2023లో దశమాధిపతి అయిన శని లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే జాబ్ రిలేటెడ్ అయితే వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. బట్ మెంటల్ డిస్టర్బెన్సెస్, వై? బికాజ్ శని ఒక దృష్టి రాశి మీద ఉంటుంది. రాశిలోనే ఇన్ని రోజులు, ఇప్పుడు గత అక్టోబర్లో రాహు మారిపోయారు, అది వేరే సెకండరీ. బట్ అది ఏం జరిగిందని ఇప్పుడు చెప్తున్నాను అంతే. జస్ట్ అంటే రాహు ఉండడము, గురువు గారు ఉండడము బాగా డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యి ఉంటారు. ఆ జాబ్ రిలేటెడ్ కావచ్చు, తర్వాత కొన్ని హెల్త్ విషయంలో కావచ్చు, చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యి ఉంటారు వీళ్ళు. బట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మేషరాశి వాళ్ళకి వ్యయస్థానంలోకి వెళ్ళిపోయాడు రాహు గారు. రాహు వ్యయస్థానంలో సంచారము, జన్మరాశిలోనే గురువు గారు ఇప్పుడు డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా ఆయన వక్రించి సంచారము, జనవరి 1వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు కూడా నేల మార్గంలో అంటే స్టడీ మోషన్లో ఆయన మేషంలోనే సంచారం చేస్తూ వృషభానికి వెళ్తున్నారు. అంటే మేషరాశి వాళ్ళకి శని బలం పూర్తిగా ఉంది. బట్ మే 1వ తేదీ వరకు కూడా వీళ్ళకి గురుబలం అనేది ఉండదు. సో గురుబలం అనేది లేనప్పుడు ఆల్మోస్ట్ వివాహ కార్యక్రమం ఏముంటుందో పెళ్లి విషయంలో అభివృద్ధి లేకపోవచ్చు. బట్ వీళ్ళ జన్మజాతకంలో దశాభక్తి బాగా ఉంటే వివాహం అయిపోయి ఉంటుంది యాక్చువల్లీ. సో అది ఇంపార్టెంట్. నేను అందుకే అప్పుడు చెప్పేశాను మెయిన్ అది ఇంపార్టెంట్ అని. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మే 1వ తేదీ నుంచి ఏదైతే గురువు గారు వెళ్తున్నారో ద్వితీయ స్థానానికి, ఇక్కడ గురుబలము, ఇక్కడ శని బలము, ఇక్కడ కేతువు కూడా 6వ స్థానంలో సంచారము. అంటే ఈ మేషరాశి వాళ్ళకి ఈ పీరియడ్ 2024 మొత్తం, అంటే మే మాసం నుంచి వచ్చే మళ్ళా ఏప్రిల్ వరకు కూడా 2025 వరకు కూడా ఇక్కడ శని బలం పూర్తిగా ఉంటుంది, గురుబలం పూర్తిగా ఉంటుంది, కేతు బలం ఉంటుంది. రాహు మాత్రం ఎక్స్పెండిచర్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ గురువు మే 1వ తేదీ నుంచి వెళ్ళి ఆయన గురుబలం వస్తూ ఉంటుంది, గురుబలం వచ్చి ఉంటుంది. ద్వితీయ స్థానంలోకి వచ్చినప్పుడు బాగా వెల్త్ అనేది ఇండికేట్ అవుతుంది. అంటే ఫైనాన్షియలీ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. రాహు వ్యయస్థానంలో ఖర్చు చేపిస్తూ ఉంటాడు. సో ఇక్కడ జాబ్ రీత్యాను కూడా వీళ్ళకి బాగున్నప్పటికీ స్ట్రగల్తో కూడిన ఒక విషయం, స్ట్రగల్ ఎక్కువగా ఉంటుంది. బట్ జాబ్ రీత్యంగా తర్వాత ఫైనాన్షియల్ ఒక విషయంలో కావచ్చు, ఈ భార్యాభర్తల విషయంలో అన్యోన్యత, సఖ్యత పెరిగి ఒక సంతోషకరమైన జీవితం పొందడానికి ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే 6వ స్థానంలో కేతు, వ్యయస్థానంలో రాహు ఒక సంచారం ఏదైతే ఉందో, వీళ్ళు ఈ ఒక దశ పీరియడ్లో ఇక్కడ కొన్ని గ్రహాల ఒక స్థితిగతులు వీళ్ళ జన్మజాతకంలో, ఇప్పుడు కేతు 6వ స్థానంలో ఉన్నాడు, అక్కడ ఏమైనా బుధుడు కనుక ఉన్నట్లు కనుక అయితే సో కొద్దిగా హెల్త్ విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి. సో మస్కిటోస్ ద్వారా, కీటాలు అంటే స్నేక్స్ అని అంటాం, రాహుకేతులు అంటే స్నేక్స్ అంటాము, తర్వాత మస్కిటోస్. సో ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. తర్వాత వ్యయస్థానంలో ఉంటున్న రాహు వలన ఇక్కడ కొన్నిసార్లు వీళ్ళు ఇప్పుడు ద్వితీయ స్థానంలో గురువు గారు ఉంటున్నారు కాబట్టి కొద్దిగా పాజిటివ్గా మాట్లాడి కొద్దిగా అంటే షూరిటీ సంతకాలు వేయడము ఇట్లాంటివి చేసుకోకండి అని చెప్తున్నాను. ఎందుకంటే గురుబలం ఉంటున్నాడు, గురువు ద్వితీయ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి వ్యయాధిపతినే ద్వితీయ స్థానంలో, నవమాధిపతి కూడా అవుతాడు, యోగకారకుడు ద్వితీయ స్థానంలో వస్తున్నాడు కాబట్టి షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లీగల్గా ఉండే పని మాత్రం చేసుకోండి. వ్యయస్థానంలో రాహు ఉంటున్నాడు. సో రాహు వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఇల్లీగల్గా ఏదైనా కావచ్చు, అది చిన్న కంపెనీ కావచ్చు, చిన్నది ఏదైనా కావచ్చు, మీరు జిఎస్టీ ద్వారా కావచ్చు, ఇంకోటి లీగల్గా వెళ్ళండి ఏదైనా సరే. తర్వాత ఎక్స్పెండిచర్ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. తర్వాత ఇక్కడ
చెడు వ్యసనాల వల్ల వాటికి మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకుంటే మంచిది. వీళ్ళకి ఒకవేళ గురుబలం ఉంటుంది, అలాంటివి వెళ్ళారు ఇంక మీద వీళ్ళు ఏమైనా ఇన్ని రోజులు చేసి ఉంటే మే 1వ తేదీ నుంచి అలానే తగ్గుముఖం ఉంటుంది. గురుబలం ఈజ్ ఇంపార్టెంట్. మెయిన్ కుటుంబంలో ఒక శుభ వేడుకలో జరగడము ఇట్లాంటివి మంచి వెల్త్ ఇండికేట్ అవుతూ ఉంటుంది. బట్ వ్యయస్థానంలో ఉంటున్న రాహు వలన ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి సో రాహుకి రెమెడీస్ చేసుకోండి. సో నల్ల ఉద్దులతో చేసిన వడలని ఆంజనేయ స్వామికి పెట్టచ్చు, లేదా నల్ల ఉద్దులని నానబెట్టేసి నల్ల మినుములు అని అంటాం. యాక్చువల్లీ మన తెలంగాణ ఒక భాషలో కావచ్చు, లాంగ్వేజ్లో మినుములు అని అంటాం. యాక్చువల్లీ ఈ ఒక నల్ల మినుములని నానబెట్టేసి శుక్రవారం రాత్రిపూట, శనివారం ఉదయాన్నే ఇష్ట దేవత ఆరాధన చేసుకుంటూ ఈ యొక్క నల్ల మినుమును మీరు నానబెట్టి ఉంటారు కదా, నీళ్ళని తీసేసి బెల్లం కలిపి సో వాటికి కూడా పూజ చేసి రాహుగ్రహ దోష నివారణ అవ్వాలి. ఏదైతే మన జన్మజ ఈ యొక్క గోచరంలో ఉంటున్న వ్యయభావస్థిత రాహుగ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకుంటూ 8 సార్లు యాంటీ క్లాక్ వైజ్, ఎందుకంటే రాహు రివర్స్లో టర్న్ అవుతుంటాడు కాబట్టి, రన్నింగ్ అవుతుంటాడు కాబట్టి సో వీళ్ళు అప్రదక్షిణ చేసి 8 ప్రదక్షిణలు రాహుగ్రహ శాంతించాలని మొక్కుకొని ఆవుకి తినిపించే ప్రయత్నం చేయండి. ఒకవేళ రాహు వలన మీకు ఇబ్బంది వస్తూ ఉంటే, సరిగ్గా నిద్ర లేకపోవడము, టెన్షన్స్ ఇవన్నీ ఉన్నట్లు కనుక అయితే ఇది పరిహారం చేసుకుంటే మంచిది. ఇంకా మిగతా ఎటువంటి పరిహారాలు అవసరం లేదు. బట్ విఘ్నేశ్వరునికి ప్రతిరోజు కూడా గరిక లేదా మంగళవారం మీరు ఓకే చేసుకున్నా పర్లేదు, లేదా బుధవారం చేసుకున్నా పర్లేదు. ఒక మంగళవారము బుధవారము 2 రోజులు గరిక విఘ్నేశ్వర గుడికి గణపతికి అర్పించుకోవడము, ఓం గం గణపతిహే నమః, ఓం గం గణపతిహే నమః అంటూ చెప్పుకోవడము. ఇది ఇన్ని సింపుల్ రెమెడీస్ చాలు మేషరాశి వాళ్ళకి. ఇంకా గురుబలం ఉంటుంది, శని బలం ఉంటుంది కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. శుభమస్తు.